కెంకరా శంకర కొత్త యముడు చిత్రగుప్తుడు ఎక్కడా? ఇంకా రాలేదు సార్. ఇంకా రాలేదా? శాస్త్రి గారు ముహూర్తం ఎన్నింటి ఫిక్స్ చేశారు? 10:30 సార్. టైం అయిపోయింది, ఇంతవరకు రాలేదు. బ్లడీ ఫోన్స్! ఫోన్ చేసావు సార్, బయలుదేరారంట. ఎలా గుప్తిగా పొద్దున్న దీనికి గడ్డెట్టావా? నీకు టిఫిన్ ఇచ్చినప్పుడే దాన్ని గడ్డెట్టాను, నీకు కాఫీ ఇచ్చినప్పుడే దాన్ని కుడిచెట్టాను. మరి ముందుకు నడి చావదే నిలబడిందే ఓవర్లోడు. సంతోషించాలి. నడు నడవే. దున్నపోతా నిలబడి చూస్తామంటే దున్నపోతా నడు. ఎట్టగొట్ట తోసి నడిపించరా? అలా రిక్వెస్ట్ చేయొచ్చుగా. ఇప్పుడు చూడు మన టాలెంట్. చూడండి నీకోసం ఏం తెచ్చానా. సారే నిండే టెన్షన్ లో ఉండాలి. చూడు చాయో వాయిపుడ్రా. సార్ సార్ మా బాస్ వచ్చేసారు. సరే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మిట్ట మధ్యాహ్నం 2 గంటలకి గుడ్ మార్నింగ్. ప్రమాణ స్వీకారం రోజునే నువ్వు ఇంత ఆలస్యంగా వచ్చావంటే రేపటి నుంచి నువ్వు అసలు డ్యూటీకి అటెండ్ అవుతావా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఇంటి దగ్గర 7 గంటలకే బయలుదేరాను. మరి ఎందుకు ఇంత ఆలస్యమైంది? ట్రాఫిక్ జామా? కాదు సార్, దున్నపోతు ట్రబుల్ ఇచ్చింది. 3 అడుగులు ముందుకేస్తుంటే 7 అడుగులు వెనక్కేస్తుంది. చిన్న పిల్లలకు చాక్లెట్ లంచం ఇచ్చినట్టు చివరికి దానికి తెల్లగపిండి లంచం పెడితే గానీ కదలలేదు సార్. అసలు ఈ దున్నపోత ఎక్కడ దొరికింది నీకు? పాత యముడు గారు సార్. అది వాడమని ఎవరు చెప్పారు నీకు? అంటే జనరల్ గా యముడు అంటే దున్నపోతునే వాడాలి కదా సార్. మౌత్ మూయ్. అది ఓల్డ్ ఫ్యాషన్. నీకు లేటెస్ట్ వెహికల్ ఇస్తున్నాను, దాన్ని వాడుకో. ఓం గత్తర బిత్తరాయ నమః. యమవాహన యమః. యమహ సూపర్ గా ఉంది. ఇదేంటి సార్ ఇలా వచ్చింది? నీవు చేయి వేసింది హారణ పైన. హారణ బాగుంది సార్. అవును సార్, దీనికి గడ్డెక్కడి నుంచి పెట్టాలి సార్? ఇది గడ్డి తెలగపిండి తినదు, పెట్రోల్ మాత్రమే తాగుతుంది. సార్ 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 పనిలో పని నాకు కూడా ఒక వాహనం ఇప్పించండి సార్. రూల్స్ ప్రకారం నీకు వాహనం ఎలిజిబిలిటీ లేదు. ఆ వెనుక సీటు నీదే. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, సెకండ్ ముహూర్తానికి కూడా టైం అవుతుంది. తమరు వచ్చి రిబ్బన్ కట్ చేస్తే. ఓ ప్రొసీడ్. కుడికాలు ముందు పెట్టి లోపలికి ప్రవేశించు. సార్, యమలోకం అంటే కొమ్ములు, కొరలు, రంపాలు, మరుగుతున్న నూనె, మండుతున్న నిప్పులతో భయంకరంగా ఉండాలి. కానీ ఇలా మోడర్న్ గా ఉంది సార్. అది ఓల్డ్ స్టైల్. ఆ స్టైల్లో శిక్షలు అమలు పరుస్తుంటే కేసులు పెండింగ్ లో పడిపోయి పాపుల క్యూలు స్వర్గం దాకా పోతున్నాయి. అక్కడ ఈ పాపిష్టి వేదంలో రంభా, ఊర్వశి, మేనకలను టీచింగ్ చేస్తూ ఋషుల్ని వాళ్ళని అల్లరి చేస్తూ స్వర్గాన్ని నరకంగా మార్చేస్తున్నారు. ఈ న్యూసెన్స్ భరించలేకే ఈ కంప్యూటరైజ్డ్ యమలోకాన్ని సృష్టించాను. అక్కడ 100 మంది 100 రోజుల్లో చేసే పనిని ఇది 1 రోజులో చేస్తుంది. అంటే నేను చిట్టాలు అవి రాయనక్కర్లేదా సార్? అక్కర్లేదు, అంతా కంప్యూటరే చూసుకుంటుంది. నీవు బటన్ మాత్రం నొక్కితే చాలు. కింకరి, ఇది ఈ నెలలో చంపాల్సిన పాపుల పేర్ల ఫ్లాపీ. ఎవరెవరిని ఏ టైంలో ఎలా చంపాలో వివరాలన్నీ దీనిలో ఉన్నాయి. ఆ ప్రకారం వాళ్ళని చంపి శిక్షించాలి. ప్రతి నెల నేనొచ్చి చెక్ చేస్తాను. ఏదైనా తేడా వచ్చిందో అటు చూడు. వాళ్ళని ఎందుకు పీకేశానో తెలుసా? పాపుల దగ్గర లంచాలు తీసుకొని స్వర్గానికి పంపించి శిక్షణలో కన్సెక్షన్లు ఇచ్చి నానా అవకతవకలు చేశారు కనుక. మేము అలాంటి పాపాలు చేయండి సార్. చేసినట్లు తెలిసిందో మిమ్మల్ని పీకేసి మీ ఫోటోలు అలా వేళ్లాడదీస్తాను. బీ కేర్ఫుల్. ఎక్స్క్యూజ్ మీ సార్, కాల్ ఫ్రమ్ కైలాసం. ఎవరు? మేడం గారు లైన్ లో ఉన్నారు. పెద్ద మేడం దగ్గర నుంచా, చిన్న మేడం దగ్గర నుంచి? పార్వతి మేడం నుంచి సార్. ఓ హాయ్ పారు, ఏమిటి? నేను రావడానికి లేట్ అవుతుంది, నువ్వు ఫోన్ చేసే. లేదు లేదు, గంగ దగ్గరికి కాదు, బ్రహ్మ విష్ణుల దగ్గరికి. మీటింగ్ ఉంది.
అండి. ప్లీజ్ నా మాట నమ్ము. సర్లేండి, నమ్మకం చేస్తాను. ఓకే ఓకే. బాయ్. ఇక మీరు మీ పనులు చూసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అమ్మదే అదే 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 అమ్మదే అదే అదే. ఓయ్, ఏమిటిది? చాంబ్రాడ్. మరి నాకు పగేస్తాడు ఎందుకు? అలా పొగేసి డబ్బులు అడుకోవడం వాళ్ళ వృత్తి. చిల్లరైతే పోతాడు. సరే సరే, నేను చెప్పానని చెప్పి ఆ క్యాష్ కౌంటర్ దగ్గర తీసుకో. పో. చూడు చాయో చూడు చాయో. ఈ సూడు సాయి గడావడో కేరళోడ్. అంటే నువ్వు కేరళ నుంచి వచ్చి ఇక్కడ టీ అమ్ముతున్నావా? అల్ల సరే ഞാൻ ചന്ദ്രമണൽ నుండి വന്നാச்சு. అంటే తమరు చంద్రమండలంలో కూడా టీ అమ్ముతారా? ఆమా సార్, అంగ అమెరికా నుండి రష్యా నుండి ర్యాకెట్ వస్తున్నాయిలే. వాళ్ళకి టీ సప్లై ఉంది, తమకి చాయ్ సప్లై ఉంది. నువ్వు వెళ్ళి బయట ఉండు. అప్పుడే సార్. చూడు చాయో. రేయ్ గుప్తా, గురు. ఇంకా పనిలోకి దిగుతాం. ఆ చావుల లిస్ట్ ని కంప్యూటర్ లో పెట్టి మొదటి పాపిని ప్రవేశపెట్టు. ఓకే గురు. పేరు ఐరన్ లెగ్ శాస్త్రి, వయసు 36, మరణ ముహూర్తం 2:45. టైం అయింది గురు. ఇతను ఎలా చంపుదాం? రోడ్డు రోలర్ కింద పడేసి చంపే. ఓకే గురు. డెత్ కమాన్. రే గుప్తా, ఏమిట్రా ఈ అపశకునం? భూకంపంలాగా యమకంపమా? గురు, ఐరన్ లెగ్ ప్రభావం. వీడే గురు మన ఓపెనింగ్ కస్టమర్. ఏం చేశాడు వీడు? గురు, వీడిది చాలా పవర్ఫుల్ లెగ్. వీడి మూలంగా ఎన్నో పెళ్లిళ్ళు ఆగిపోయాయి, ఎన్నో మంగళసూత్రాలు తెగిపోయాయి. వీడెక్కడ కాలు పెడితే అక్కడ మసి. ఆ మధ్యనుడు బొంబాయి వెళ్ళాడు, బాంబులు పేలి 500 మంది అవుట్. మొన్న ఈ మధ్యన ట్రైన్ ఎక్కాడు, 37 బోగిలు స్మాష్. అంతెందుకు నిన్న ఆర్టీసీ బస్ ఎక్కాడు, 60 మంది. ఒక్కడు మిగిలితే ఒట్టు. అంతెందుకు సార్, ఇప్పుడు మనం మెయిన్ గేట్ లో అడుగు పెట్టాడు, గేట్ కాస్త టప్పను కూలి 3 వాచ్మెన్ల తలలు పగిలాయి. చీ 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 చీ. ఇంత దరిద్రపు పాదాన్ని బ్రహ్మ ఎలా సృష్టించాడయ్యా? ఈ ఐరన్ లెగ్ ను సృష్టించింది బ్రహ్మ కాదు గురు, ఈవీవి సత్యనారాయణ అని ఓ సినిమా డైరెక్టర్. అలాగా? ఆ అయితే ఆ డైరెక్టర్ ఇక్కడికి వచ్చినప్పుడు మాకు గుర్తు చేయి, స్పెషల్ పనిష్మెంట్ ఇస్తా. ఓకే. వీడికి శిక్ష ఏంటి గురు? వైపీసీ అంటే యమా పీనల్ కోడ్ సెక్షన్ 203 ప్రకారం ఈ లెగ్ గాడికి 385 సంవత్సరాలు టీటీసీ ఏర్పాటు చేయి. అంటే తెలుగు టీవీ చూపులు. కావాలంటే నా లెక్కనే రబ్బతో కోయించండి, నూనెలో వేయించండి, అంతేగాని తెలుగు టీవీ చూపులు నేను చూడలేను, నేను భరించలేను. చచ్చాక భరించాల్సిందే. టీవీ ఆన్ చేయండి. నమస్కారం. హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం వారి ప్రసారాలు మీరు ఇప్పుడు చూడబోతున్నారు. ఇదేంట్రా, టీవీలో ఆగిపోయినేమిటి? కరెంటు కట్టు గురు. లేకపోతే నాకు టీవీలు చూపిస్తారా? ఓరి బెర్రి పిల్లక, కరెంటు పోతే ఎర్రా, ఇక్కడ జనరేటర్ ఉంది. ఓం నజ భజ జర్రా, జనరేటర్ ఆన్. ఇప్పుడు పందుల పెంపకం మీద ప్రత్యేక కార్యక్రమం. ముందుగా పందుల పెంట యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. ఈ సైజు పందులు రోజుకు 3 కిలోల దాణా తిని 2 కిలోల పెంటనిస్తాయి. కిలో పెంట 10 క్రోటన్ మొక్కలకి ఎరువుగా ఉపయోగపడుతుంది. పోతే పందులను పెంచడానికి విశాలమైన గదులను సిమెంట్తో కడతారు. ఒక్కొక్క గదిలో 10 పందులు ఉంటాయి. వీటిని కడగడానికి అనువుగా దగ్గరగా చెరువులు గాని మురుగుగుంటలు గాని ఉంటాయి. నెక్స్ట్ ఎవరు? కె చంద్రకాంత్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. టైము ఇంకా గంట ఉంది గురు. వీడిని ఎలా చంపుదాం? మనం చంపనక్కర్లేదు, ఓ హంతకుల ముఠా వాడిని చంపడానికి ప్లాన్ వేస్తుంది. ఇతను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, పేరు చంద్రకాంత్. డిఎస్పి వీరప్రతాప్. ఇతను కమిషనర్ ఆఫ్ పోలీస్, పేరు గుణశేఖర్. ఏకే రావు, డిఐజీ. చూశావుగా జిన్నా, ఈ నలుగురు చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్స్. డబ్బుకి లొంగరు, ట్రాన్స్ఫర్లకి భయపడరు, అధికారానికి తల వంచరు. తల వంచని వాళ్ళ తలలు తీసేయటమే ఈ జిన్నా పని. ఈ నలుగురి వల్ల మా దొంగసారా వ్యాపారం దెబ్బతింది. స్మగ్లింగ్ కార్యకలాపాలు సాగడం లేదు. తీవ్రవాదులకు ఆయుధాలు అమ్మలేకపోతున్నాం.
గూండాలకు బాంబులు సప్లై చేయలేకపోతున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే మా బిజినెస్ మొత్తం ఆగిపోయింది. 24 గంటలు బిజీగా ఉండే మాకు గోళ్లు కొరుక్కునే పరిస్థితి ఏర్పడింది. పోతే మా నాన్నగారికి ఇదిగో ఇలా చందమామలు చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభు, మన గురించి చెప్పి వారి సమయాన్ని ఎందుకు వృధా చేస్తావు? పిలిపించిన పని చెప్పు. చెప్పక్కర్లా, సీన్ అర్థమైపోయింది. ఆ నలుగురిని నేను చంపేయాలి, అంతే కదా. తలకి 5 లక్షలు అవుతుంది. అని కానివ్వండి, తలకి 10 లక్షలు